2026 మెన్స్ హాకీ వరల్డ్ కప్ ఎక్కడ నిర్వహిస్తున్నారు? నెదర్లాండ్స్లోని ఆమ్స్టర్డామ్ మరియు బెల్జియంలోని బ్రసెల్స్. 2024-25 సంవత్సరంలో రంజీ ట్రోఫీ విజేత ఎవరు? విదర్భ. ప్రపంచ కబడ్డీ ఛాంపియన్షిప్ విజేత ఎవరు? భారత్. నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? హైదరాబాద్. డైనమట్ను కనుగొన్నది ఎవరు? ఆల్ఫ్రెడ్ నోబెల్. మధ్యాహ్న భోజన పథకాన్ని భారతదేశంలో మొట్టమొదటి ప్రారంభించిన రాష్ట్రం తమిళనాడు. S-400 యాంటీ మిసైల్ సిస్టమ్ని భారతదేశం ఏ దేశం నుండి దిగుమతి చేసుకుంది? రష్యా. ట్రైసెమ్ ఫుల్ ఫామ్ ట్రైనింగ్ ఆఫ్ రూరల్ యూత్ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. క్విట్ ఇండియా ఉద్యమానికి మరొక పేరు ఆగస్టు ఉద్యమం. కేరళ ప్రాంతంలో ఇటీవల మునిగిపోయిన నౌక ఏ దేశానికి చెందింది? లిబేరియా. 2025 G20 సమావేశం ఎక్కడ నిర్వహించారు? కేప్ టౌన్, సౌత్ ఆఫ్రికా. భారతదేశంలో ప్రయాణికులకు మంచి ఆహారాన్ని అందించే రైలు ఏది? రాజధాని ఎక్స్ప్రెస్. భారతదేశం అండర్-19 మహిళల జట్టు కెప్టెన్ ఎవరు? నికీ ప్రసాద్. సుప్రీంకోర్టు తొలి జస్టిస్ ఎవరు? హరిలాల్ జే క్యానియా. షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా అని ఏ రాష్ట్రాన్ని అంటారు? ఉత్తరప్రదేశ్. కాఫీ బౌల్ ఆఫ్ ఇండియా కర్ణాటక. ప్రపంచంలో అత్యంత వేడిగా ఉన్న దేశం ఏది? లిబియా. పెన్నా నది జన్మస్థానం ఎక్కడ? కర్ణాటకలోని నంది హిల్స్. భారతదేశంలో హిందూ మతస్థులు అధిక శాతం ఉన్న రాష్ట్రం ఏది? హిమాచల్ ప్రదేశ్ 95.17%. సుప్రీంకోర్టు 51వ చీఫ్ జస్టిస్గా ఎవరు ఉన్నారు? జస్టిస్ సంజీవ్ ఖన్నా. జలియన్వాలా బాగ్లో జరిగిన మారణ హోమం ఏ రాష్ట్రంలో జరిగింది? 1919 ఏప్రిల్ 13 పంజాబ్ రాష్ట్రంలో. భారతదేశం మొదటి ఉప ప్రధాని ఎవరు? సర్దార్ వల్లభాయ్ పటేల్. లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ పుస్తక రచయిత ఎవరు? నెల్సన్ మండేలా. అండర్-19 మహిళల T20 వరల్డ్ కప్ ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఎవరు నిలిచారు? గొంగడి త్రిష. భారతదేశ మొదటి సూపర్ కంప్యూటర్ ఏది? పరమ్ 8000. దీన్ని 1991లో అభివృద్ధి చేశారు. మ్యాగ్నస్ కార్ల్సన్ ఎంతమందితో ఆన్లైన్ చెస్ ఆడి రికార్డు సృష్టించారు? 143,000 మంది. 2024 పారా ఒలింపిక్స్లో భారత్కు ఎన్ని పథకాలు రావడం జరిగింది? మొత్తం 29 పథకాలు. 7 బంగారు పథకాలు, 9 రజతాలు, 19 కాంస్య పథకాలు. హరిప్రసాద్ చౌరాసియా ఇందులో ప్రసిద్ధి చెందారు? వేణు వాయిద్యం. అటార్నీ జనరల్ను ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి. GST అమల్లోకి వచ్చిన తేదీ? జూలై 1, 2017. నాటో ఫుల్ ఫామ్ ఏమిటి? నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ICRISAT అంటే ఏమిటి? ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ అరిడ్ ట్రాపిక్స్. అటవీ నిర్మూలన నిషేధించిన మొదటి దేశం నార్వే. ఇస్రో ప్రయోగించిన 101వ మిషన్ ఏమిటి? EOS-09. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సార్వత్రిక ప్రకటన ఎప్పుడు ఆమోదించారు? డిసెంబర్ 10, 1948. ప్రపంచ జనాభా దినోత్సవం 2024 యొక్క థీమ్ ఏమిటి?
లీవ్ నో వన్ బిహైండ్, కౌంట్ ఎవ్రీవన్. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఎవరు హాజరయ్యారు? ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభావో. సర్ సివి రామన్ గారికి భౌతిక శాస్త్రంలో నోబెల్ ఏ సంవత్సరంలో వచ్చింది? 1930. సహారా ఎడారి ఏ ఖండంలో విస్తరించి ఉంది? ఆఫ్రికా. ఐక్యరాజ్య సమితిలో హిందీలో ప్రసంగించిన తొలి విదేశీ వ్యవహారాల మంత్రి ఎవరు? అటల్ బిహారీ వాజ్పేయి. మై జర్నీ, ట్రాన్స్ఫార్మింగ్ డ్రీమ్స్ ఇంటూ యాక్షన్స్ పుస్తక రచయిత ఎవరు? ఏపీజే అబ్దుల్ కలాం. భారతదేశం అంతటా జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఎప్పుడు నిర్వహిస్తారు? నవంబర్ 14 నుండి 20 వరకు. ఐక్యరాజ్య సమితి ప్రస్తుత జనరల్ సెక్రటరీగా ఎవరు ఉన్నారు? యాంటోనియో గుటారస్. యక్షగానం శాస్త్రీయ కళ ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి? కర్ణాటక. పాటలీపుత్ర ప్రాంతం ప్రస్తుత పేరు ఏమిటి? పాట్నా. ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కులాల ఆర్డినెన్స్ ఎప్పుడు అమల్లోకి వచ్చింది? ఏప్రిల్ 16, 2025. 2024 ఒలింపిక్స్లో భారతదేశం యొక్క స్థానం 71. ఏ రంగంలో శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు ఇస్తారు? సైన్స్ అండ్ టెక్నాలజీ. ప్రస్తుత ఇస్రో చైర్మన్ ఎవరు? నారాయణ. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పథకం ద్వారా ఎంత లబ్ధి రైతులకు లభిస్తుంది? 6,000. జలియన్వాలా బాగ్ దురాగతం ఏ ప్రాంతంలో జరిగింది? అమృత్సర్, పంజాబ్. భారతదేశ మొదటి ప్రధాని ఎవరు? డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. చపాక్ స్టేడియం ఎక్కడ ఉంది? చెన్నై. మా కొద్దీ తెల్లదొరతనం పాడింది ఎవరు? గరిమెళ్ళ సత్యనారాయణ. పసిఫిక్ మహాసముద్రానికి ఎవరు పేరు పెట్టారు? 1520లో పోర్చుగీస్ అన్వేషకుడు ఫెర్డినాండ్ మ్యాగ్లెన్. విజయ్ హజారే ట్రోఫీ ఏ క్రీడకు చెందినది? క్రికెట్. అటామిక్ రీసెర్చ్ ప్రయోగాలు జరిగే ప్రదేశం? పోఖ్రాన్, రాజస్థాన్.